వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం దగ్గర ఆయుధాలు సమర్పించి సరెండర్ అవుతూ ఉన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో మావోయిస్టు ఉద్యమానికి పిల్లర్లు లాంటి, మావోయిస్టు పార్టీకి పిల్లర్లు లాంటి అత్యంత కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్ అయితే ఉంది, అటు సైడు తగ్గిలపల్లి వాసుదేవ్ అలియాస్ ఆశన్న, వీళ్ళు ఎవరైతే ఉంది వీళ్ళ ఆధ్వర్యంలో పదుల వందల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలు ఇచ్చేసి సరెండర్ అయ్యారు. సరే, ముఖ్యమంత్రులు, అధికారులు, ప్రభుత్వం వాళ్ళు చిరునవ్వుతో నిలబడి ఫోటోలు ఇచ్చారు. సో వీళ్ళు మావోయిస్టు ఆయుధాలు ఇచ్చేశారు. 2026 ఫిబ్రవరికి మావోయిస్టు ఉద్యమం తుడిచిపెట్టేస్తాం, అంతరించిపోతుంది, దాని నామరూపాలు లేకుండా చేస్తూ ఉన్నాము అని కేంద్ర ప్రభుత్వం పదే హోంశాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మావోయిస్టు ఉద్యమం అంతమవుతుందో, ఆయుధాలు ఇచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధ దారిలోకి వచ్చేస్తున్నారు అన్నది ఇంతవరకు దీని ఇంతకు మించి డిస్కషన్ లోతుల్లోకి వెళ్ళకపోయినా, ఇప్పుడు మావోయిస్టులు అంతమైపోగానే ఆదివాసీ గిరిజన ప్రజల్లో ఎక్కడ లేని శాంతి వస్తుందా, లేకపోతే మరిన్ని సమస్యలు చుట్టుముడతాయా అన్నది చర్చ. డెఫినెట్లీ ఇది ఒక చర్చ. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా భూమిపుత్రులు వాళ్ళు, ఆదివాసీ గిరిజన ప్రజలు ఫస్ట్ భూమి మీద వాళ్ళ హక్కులను ప్రభుత్వాలు ఎట్లా కాపాడతాయన్నది కీలక ప్రశ్నే. అడవి మీద వాళ్ళ హక్కులను ఏ విధంగా కాపాడతారు ప్రభుత్వాలు అన్నది కీలక ప్రశ్నే. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు కాపాడతాయి అనేది కీలక ప్రశ్నే. వాళ్ళ వలసలను ప్రభుత్వాలు ఎంతవరకు ఆపుతాయి అన్నది కీలక ప్రశ్నే. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలెడితే అమెరికా వరకు ఎక్కడ చూసినా ఒకప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాలు వినిపించేటివేమో, ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులారా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏం చేసినా, ఏం ఆలోచించినా పెట్టుబడిదారుని సాటిస్ఫై చేయాలి, పెట్టుబడిదారుని ఆహ్వానించాలి. ఆ పెట్టుబడిదారుడు లేకపోతే సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏమైపోతుందో అన్న అటువంటి ట్రాన్స్లో అన్ని ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వాలను నడిపే వాళ్ళు పెట్టుబడిదారి మనస్తత్వం ఉన్నలే వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సరే, మావోయిస్టులు అంతమంటున్నారు, నేను ఆ చర్చలోకి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు దానివల్ల ఇప్పుడు గిరిజన ఆదివాసీ ప్రజలు వాళ్ళ హక్కులు కాపాడబడతాయా? వాళ్ళ హక్కులు కాపాడే ప్రభుత్వం ఎంతవరకు గ్యారంటీ ఇస్తా అనేది ప్రశ్నే కదా. కార్పొరేట్ శక్తులు మైనింగ్ పేరుతో విరుచుకుపడతాయి. ఏమైనా అంటే అవును, గిరిజన ఏమంటారు, ఆదివాసీ గిరిజన గడ విద్య, వైద్యం, మంచి రోడ్లు వాళ్ళకి ఏం వద్దా అంటారు. వాళ్ళకి అవన్నీ కావాలి. అవన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళ హక్కులు కాపాడే ఆలోచన చేస్తాయి ఆ ప్రభుత్వాలు. పెట్టుబడిదారికి, ప్రైవేట్ వాళ్ళకు ఎంత మేలు చేసి ఆ మేలులో నుంచి కొంచెం వీళ్ళకు దీని మీద ఖర్చు పెడతాయి అన్నది ప్రశ్న. ఏమండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మైనింగ్స్, అడవులను దోచుకొనో, గిరిజన ఆదివాసుల భూములను దోచుకొనో, వాళ్ళ సంపదను వీళ్ళకు గుప్పెట పట్టకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారంటే నేనైతే నమ్మట్లేదు. అక్కడ ఇన్ని రోజులుగా పేరుకుపోయిన సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదను ఈ కార్పొరేట్లు గుప్పెట పట్టి ఆ సంపదను వీళ్ళ చేతుల్లోకి తీసేసుకొని వీళ్ళు దోపిడీ చేసేసి అందులో నుంచి ఏమైనా ఖర్చు పెడతారేమో చూడాలి. ఏమీ దోచకుండా కేవలం విద్యా, వైద్యం, వాళ్ళకన్నీ మంచి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఎవరైనా అంటే ఏ కార్పొరేటెడ్ ఆ పని చెయ్యడు. ఒకవేళ వీళ్ళు అక్కడ మైనింగ్ పేరుతో విరుచుకుపడితే, అక్కడంతా కనుక సంపదను వీళ్ళకు గుప్పెట పట్టేస్తే, అక్కడ భూమి మీద వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తే, అడవి మీద హక్కులు లేకుండా చేస్తే, బై డిఫాల్ట్ అక్కడి నుంచి వాళ్ళు వలస వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. సో హింసాత్మక దారిని మావోయిస్టులు విడనాడాలి అన్నదాన్ని మనం స్వాగతిద్దాం. అట్ ద సేమ్ టైం కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే మేలు చేయాలని ప్రభుత్వాలు ఆలోచించకుండా మొదట ప్రియారిటీ గిరిజన ఆదివాసీ జనానికే, ఆ ప్రజలకే మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళ హక్కులు కాపాడబడాలి. భూమి మీద హక్కు, అడవి మీద హక్కు, సాంప్రదాయం మీద హక్కు, సంస్కృతి మీద హక్కు, మానవ హక్కులు ఇవన్నీ అట్మోస్ట్ ప్రియారిటీగా కాపాడబడాలి అని, కాపాడే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి అని కనీసం మనం కోరుకోవడంలో తప్పేం లేదు. సో ప్రభుత్వాలు వాళ్ళ హక్కుల కోసం అంత డీప్గా ఆలోచించి వాళ్ళ హక్కుల కోసం పాటుపడతాయని చెప్పి నా మనసు అయితే ఏమీ నమ్మట్లేదు. నా మనసేం నమ్మట్లేదు. కానీ వాళ్ళ హక్కులు హరించి వేయబడకూడదు అని చెప్పి నేనైతే ఆశపడుతూ ఉన్నా, ఆకాంక్షిస్తూ ఉన్నా.